మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఒక లెటర్ నేను ఇప్పుడు పంపిస్తున్నాను. లెటర్లో నేను ఏం రాసినానంటే, దాదాపు 3 సంవత్సరాల నుంచి కావాలని శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంలో ప్రత్యేకంగా పురాణాపూర్ చౌరస్తా కానీ, బేగం బజార్ ఛత్రి కానీ, అదేవిధంగా సిద్దంబర్ బజార్ చౌరస్తా కానీ ట్రాన్స్పోజ్ పోలీసు వాళ్ళని పెట్టి మరియు మా రామ భక్తులపైన లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. దేని గురించి చేపిస్తున్నారంటే శోభయాత్రని డిస్టర్బ్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు మా పోలీస్ అధికారులు. ఎందుకు అడుగుతున్నాం? ఇవాళ ట్యాక్స్ కట్టేది హిందువులే. అన్ని ట్యాక్స్లు, వాటర్ బిల్ కానీ, కరెంటు బిల్ కానీ, అన్ని విధాలుగా ట్యాక్స్ కట్టేది హిందువులే. అదే ట్యాక్స్ నుంచి మా పోలీస్ అధికారులకి సాలరీ పోతుంది. అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు, హోంగార్డ్ వరకు అదే హిందువులు కట్టే ట్యాక్సే వాళ్ళకి సాలరీ రూపంగా వెళ్తుంది. మాకు కూడా అదే రూపంగా వస్తుంది. కానీ హిందువులు కట్టే ట్యాక్స్తోనే మా పోలీసు వాళ్ళకి సాలరీ వస్తుంది. మళ్ళీ అదే పోలీసు వాళ్ళు మా రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. దేని గురించి? యావత్ భారతదేశంలో ఇవాళ శ్రీరామనవమి శోభయాత్ర, భాగ్యనగరం శ్రీరామనవమి శోభయాత్ర అంటే చాలా హైలైట్ అయిపోయింది. ఇట్లాంటి పెద్ద శ్రీరామనవమి శోభయాత్ర 10 hours నడిచే శ్రీరామనవమి యాత్ర యావత్ భారతదేశంలో ఇంత పెద్ద యాత్ర ఎక్కడ కూడా వెళ్ళదు. ఇదే యాత్రని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర చేస్తున్న పోలీసులు పోయే సంవత్సరం కూడా మా కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినారు. రామభక్తులకి బండి గుంజుతున్న ఆ కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినారు. ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం ఉన్న ఆ బండి పైన కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినారు. దేని గురించి? మళ్ళా కార్యకర్తలు రెచ్చపోవాలి, మళ్ళా రాళ్ళు దాడి కావాలి, మళ్ళా ఈ శ్రీరామనవమి శోభయాత్ర వల్ల కమ్యూనల్ వైలెన్స్ అయింది ఒక ముద్ర పడాలని కదా. ఈ విధంగా కదా మీరు కుట్ర చేస్తున్నారు. ఇదే కదా ప్లాన్. 2010లో కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అదే బేగంబార్ ఛత్రిలో హనుమాన్ జయంతి శోభయాత్ర వెళ్తే అదే పోలీసు వాళ్ళు కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేసినందుకే అక్కడ కమ్యూనల్ వైలెన్స్ అయింది. అదే కదా మీ ప్లాన్. పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళది ఉంది. కానీ మా పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఎట్లా మనం క్రియేట్ చేయాలి అట్లాంటి ఒక ప్లాన్ చేసే మా పోలీసు వాళ్ళు. మా కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి, 27 మార్చికి మా భవ్యమైన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాష్పురి హనుమాన్ మందిర్ నుంచి మన హనుమాన్ వ్యాయామశాల వరకు చాలా వైభవంగా వెళ్తుంది. ఒక్క పోలీస్ అధికారి కూడా మాకు అవసరం లేదు. పోలీస్ ప్రొటెక్షన్ మేము అడగలేము, మీరు ఇచ్చే అవసరం కూడా లేదు. మా శ్రీరామనవమి శోభయాత్రకి మా కార్యకర్తలే మా యాత్రకి ప్రొటెక్షన్, మా కార్యకర్తలే మా రామనవమికి రక్షణ. మీ పోలీసు వాళ్ళు అవసరం లేదు. కమిషనర్ గారు, మా రిక్వెస్ట్, ఒక్క పోలీసు వాళ్ళు కూడా మాకు అవసరం లేదు. నేను లిఖిత రూపంగా నేను మీకు పంపిస్తున్నాను. ఆ లెటర్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని మా శ్రీరామనవమి శోభయాత్రకి ఒక్క పోలీస్ ఫోర్స్ కూడా పెట్టకూడదని మా ఒక రిక్వెస్ట్.